నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 18వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:54 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి అష్టమి సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం అశ్విని రాత్రి 2:12 వరకు. తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 10:27 నుంచి రాత్రి 11:27 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:30 నుంచి 9:21 వరకు. తదుపరి మరలా మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:11 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:26 నుంచి రాత్రి 8:56 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 18, 2025 నాటి అనగా శుక్రవారం నాటి దిన ఫలితాలు గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు వృషభ రాశిలో, సూర్యుడు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో వక్రస్థితిలోను, శుక్రుడు మిథున రాశిలో, శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉంటూ బుధ వక్రస్థితి ప్రారంభమైన రోజు ఈ రోజు అనమాట. అయితే ఈ రోజు మొత్తం అందరికీ కలిపే ఫలితాలు ఎలా ఉంటాయంటే కమ్యూనికేషన్లోను, డాక్యుమెంటేషన్లోను, ట్రావెలింగ్ అనగా ప్రయాణాల్లోనూ, ఒప్పందాల్లోనూ ఈ అంశాలలో ప్రతి ఒక్కరూ ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అని ప్రత్యేకమైన సూచన. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక విద్య, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. మాటల్లో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం కనబడుతోంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇందాక అనుకున్నట్టుగా కమ్యూనికేషన్లోను, వ్యాపారాల్లోనూ, డాక్యుమెంటేషన్లోనూ ప్రతి ఒక్కరూ వారికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఆకుపచ్చ వస్త్రాలను ధరించి ఏ పని మీదైనా వెళ్ళడం కానీ, కార్యసిద్ధి కానీ చేసుకున్నట్టయితే, అంటే కార్యానికి సంబంధించిన పనులు ఏవైనా చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతోంది. ఆకుపచ్చ వస్త్రాన్ని కానీ, ఆకుపచ్చ వస్తువుని కానీ, పండుని కానీ దానంగా ఈరోజు ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి కుటుంబంలో ఆనందంగా ఉండడంతో పాటు ఆర్థిక లాభాలు, ఆరోగ్యం మెరుగవడంతో పాటు ఇతరత్ర అన్ని రకాలుగా కూడా ఈరోజు కార్యసిద్ధి, వస్తు వాహనాలు కొనుక్కునేందుకు అవకాశము, ఉద్యోగరీత్యా అశుభ వార్తలు వింటారు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, పసుపు గంధంతో శ్రీ మహావిష్ణువుని పూజ చేయడము, ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు అనుకూలమైన సమయము, ఉపాధ్యాయులకు దాంతోపాటు మిగతా ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము ఈరోజు గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. చిన్నిపాటి ఉద్రిక్తతలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో, అంటే మీరు పనిచేస్తున్న కార్యాలయం కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపార స్థలాల్లో కావచ్చు, కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అవి ఎంతవరకు ఏమిటి అనేది ఆలోచన చేసి అనవసరమైన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మిత్రుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్య ఈ రోజు ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విద్యార్థులకు, ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా పేద విద్యార్థులకు పుస్తకాలు కానీ, యూనిఫామ్ కానీ, బట్టలు కానీ, వారికి ఈ రోజుకు సంబంధించిన ఆహారాన్ని కానీ ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు.